ప్రకాశం బ్యారేజ్ లో 3 బోట్లు కొట్టుకొని వచ్చినాయి కదండి, దానికి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే లాస్ట్ వరదలకి ఒక బోట్ వచ్చి తగిలింది ఇలాగే, అది ఒక యాక్సిడెంటల్గానే అనుకున్నాము, యాక్సిడెంట్ అది. కానీ ఈసారి 4-3 బోట్లు వచ్చి తగిలినాయి అంటున్నారు. చిన్న చిన్న బోట్లలా కనపడి ఇప్పుడు న్యూస్లో అప్డేట్ చూస్తుంటే చాలా పెద్ద పెద్ద బోట్లు అయ్యి. సో అవి ఖచ్చితంగా కుట్రనే అనుకుంటున్నాం, కుట్ర భావంలోనే చూస్తున్నాం అండి. అంటే ఈ 3 బోట్లు కావాలనే వదిలారంటారా? ఖచ్చితంగా కావాలని, ఎందుకంటే అంత పెద్ద బోట్లు యాంకర్లు వేసి ఆపాలి. మరి యాంకర్లు వేసి ఆపిన బోట్లు అయితే అంత దూరం రావు, ఈ వాటర్కి అయితే అంత దూరం రావండి. ఇది నిజంగా కుట్ర అంటారా? ఖచ్చితంగా కుట్రేనండి. ఇలా చేపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటారు? ఇంకా ఉందండి, అధికారం కోసం పాకులాడే వైఎస్ఆర్సీపీకే ఉంటుంది. ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే ఎరకాటంలో పెట్టాలి, వాళ్ళు అధికారంలోకి రావాలనే ట్రై చేస్తున్నారు. మరి వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? అకార్డింగ్ టు లా ఏది జరగాలో అదే జరగాలండి. ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ డేటా, ఫోన్ డేటా, లొకేషన్ డేటాలు తీసుకుని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలండి. వాళ్ళనైతే వదిలే ప్రసక్తే ఉండకూడదు. ఈ వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే గత 5 ఏళ్ల ప్రభుత్వాన్ని చూసి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసేసరికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ ఉండుంటే జనాలకి తిండి కూడా దొరికేది, కనీసం మంచినీళ్ళు కూడా దొరికేది కాదు. ఒక ఉదాహరణ చెప్తానండి, మా కాలనీకి నీళ్లు అసలు చాలా తక్కువ రావడం, మా పాదాల వరకే తడుస్తాయి. అలాంటిది చాలా లోతు, గుండెలంత లోతుకు వచ్చిన ఇళ్లలోకి మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది నేను మా అమ్మాయిని తీసుకొని ఇదే వీధిలో వరద నీటిలో నడుచుకుంటూ వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లకి వాటికి వెళ్తున్నా. కానీ మా కార్పొరేటరు, మా ఏరియా కార్పొరేటరు, యాక్చువల్గా వాళ్ళ అమ్మగారి కార్పొరేటరు, కానీ వాళ్ళ అబ్బాయి మొత్తం అధికారం చూస్తారు. తెలుసుగా మీకు వైసీపీ ప్రభుత్వం అధికారం ఒకరిదిను పెత్తనం ఒకరిది. ఆయన అంట మా ఏరియా మొత్తానికి సేఫ్ జోన్ అని చెప్పి ప్రకటించుకున్నారు. కార్పొరేటర్లకే కదా వెళ్తుంది అధికారం, సంతకం పెట్టేది. వాళ్ళ అమ్మగారి చేత ఇది ఏరియా సేఫ్ జోను, అసలు నీళ్ళు అనేది ఈ ఏరియాకి రాలేదని చెప్పి తను వైఎస్ఆర్సీపీ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కార్పొరేటర్ గారు వాళ్ళ అబ్బాయి దగ్గరుండి సంతకం పెట్టించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేసారనమాట. ఈ ఏరియాకి ఏది అందనివ్వకుండా చేయడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు, ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, ఏరియా ప్రెసిడెంట్ వీళ్ళు దగ్గరుండి ఇంటింటికి వచ్చి ఫుడ్ సప్లై చేశారు. మంచినీళ్ళ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు బయట అందరికీ ఏమందినాయో మాకు కూడా అందినాయి. కాకపోతే 2 రోజులు ఆలస్యంగా అందినాయి, ఎందుకంటే వెలుగులోకి రాలా ఈ ఏరియాని. అలా చేశాడనమాట ఆ కార్పొరేట్. ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? సంకనాగిపోయేవాళ్ళం అండి, చెప్తున్నాగా, ఖచ్చితంగా సంకనాగిపోయేవాళ్ళం. ఆయన వచ్చి చూసేది లేదు, రాజకీయాలు మాట్లాడడానికి వచ్చాడు తప్పితే ప్రజల్ని ఇంత బాధలో ఉన్నారు ఆదుకుందాం అని చెప్పి మాత్రం రాలేదు. ఆదుకోవడానికైతే రాలేదు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, ఎంతసేపు ఆ ప్రభుత్వం విమర్శించడానికి తప్పితే నిర్మించడానికి, ఆర్థికంగా స్థిరపరచడానికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఆలోచించేలా. ఈ 5 ఏళ్లలో ఎంత నాశనం అయ్యామంటే ఉద్యోగాలకి, చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా, ఆఖరి కూలి పనులకు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి అయిపోయాను. అంత నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ని. 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ని. ఎవరైనా ప్రభుత్వాలు ముందుకు నడిపిస్తారు, ఈయన వెనక్కి నడిపించాడు అనమాట. ప్రకాశం బ్యారేజ్ లో ఒక 3 బోట్లు అనేది వరదలకు కొట్టుకొని వచ్చినాయి కదా, వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అసలుకి ఆయన చూస్తుంటే అంత బరువు అసలుకి ప్లాస్టిక్ తాళ్ళతో కట్టారంట. అది కావాలని చేసిందేనమ్మా, అది చెప్తున్నాం కదా. అంటే ఈ 3 బోట్లు కావాలనే వదిలారంటారా? అవును, అంతే. మరి ప్లాస్టిక్ వైర్లతో ఎవరైనా కడతారమ్మా? అంతంత బరువు అయ్యే ఎత్తడానికే రావట్లేదంట ట్రైన్కి. అట్లాంటిది ప్లాస్టిక్ తాళ ఆగిద్దా చెప్పు? ఇప్పుడు కోసి తీస్తున్నారు అంతే. అది ఇప్పుడు బ్యారేజీకి ఏమైనా అయిందనుకో దేశం అంతా ఇదైపోయిద్దిగా. అంటే ఇదంతా నిజంగా కుట్రే అంటారా? కుట్రే మరి కనిపిస్తుంది కదమ్మా, తెలిసిన ముగ్గురిదే ఒకటే అంటున్నారు. అంటే ఇలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటది అని అంటారు మీరు? వైసీపీ వాళ్ళది ఇంకెవరు ఉన్నదండి, ఆడదండి. అన్ని రంగులు అన్ని వైసీపీ వాళ్ళే అని అంటున్నారు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేసి ఉంటారు, ఇంకెవరు చేస్తారు? అంటే మరి ఇలా చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి అని మీరు కోరుకుంటున్నారు? పడాలమ్మా. ఎట్లా న్యాయవాది ఎట్లా తీర్పిస్తే అదే ఇది మాకు చెప్తున్నాం కదా. అందరూ చూస్తున్నారు, అందరూ చేస్తున్నారు. అంతంత పెద్ద క్రేన్తో తీసినా కూడా అవి రావట్లా. అది పగిలిపోతే ఎంత ప్రమాదం అమ్మా చెప్పు. బ్యారేజీకి ఎంత ముప్పు. ఇప్పుడే అందరూ కొట్టుకుపోతున్నారు జనాలు అందరూ. అంటే బాబు గారు చాలా కష్టపడి ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు కదా, మరి ఆయన మీద ఇలా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, దానికి మీరేమంటారు? అది కావాలని చేస్తున్నారమ్మా, అంతేగాని ఆయన అట్లా చేస్తున్నారు. అసలుకి అందరూ నడుచుకొని నీళ్లలో నడుచుకొని చేసుకొని చెందుకొని
అందరి కష్ట సుఖాలు తెలుసుకొని అందరికీ ఇస్తున్నారు ఆయన. ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? అసలు చూస్తాడో లేదో మాకు తెలియదమ్మా. అసలు చూస్తాడో లేదో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఉండబట్టి మేము అందరం అంత హ్యాపీగా ఇదవుతున్నాం. వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? అసలు బాగా చేశారండి. అసలు అందరికి చేశారు. మాకైతే కార్పొరేటర్ గారు ఏమీ లేదని చెప్పారు. అంటే ఏ కార్పొరేటర్ అమ్మా ఆవిడ? వైసీపీ కార్పొరేటర్ అండి. అసలు మాకు గ్రీన్ అని చెప్పారంట, రెడ్ అలర్ట్ ఏం కాదు అని చెప్పారంట. అది ఎంత మటుకు నిజం అండి. ఇప్పుడు వచ్చి చూడాలిగా. అసలు ఇంత మటుకు చూడలేదు ఆమె, ఇంత మటుకు రాలా ఆమె. అది ఎంత ఇదండి. కార్పొరేటర్ అయ్యింది, మేము అందరూ వేస్తేనే కదా ఆమె కార్పొరేటర్ అయ్యింది. చెప్పండి. ఈ టైంలో బాబు గారు ప్రజలను ఎలా ఆదుకున్నారంటారు? అసలు చాలా బాగా చూశారండి ఆయన. చెప్తున్నాగా మేము అందరం అట్లా మా వారు వెళ్ళి అందరితో చెప్పి చేసి చెందితే భోజనం పొట్లాలని, టిఫిన్ పొట్లాలని, పాలని, బిస్కెట్లని అవన్నీ పంచారు. మళ్ళీ వచ్చేది రేషన్ కూడా ఏమీ మాకు ఇక్కడ అక్కర్లేదని అన్నారంట. ఎందుకు అక్కర్లేదండి చెప్పండి? అంత వరద వచ్చి ఇదేస్తే మాకు ఎందుకు ఎవరు? అంటే ఇలా మీకు రేషన్ వద్దు, మీకు అక్కర్లేదు అని చెప్పిన వారు ఎవరు? వైసీపీ వాళ్ళు అక్కడ అక్కర్లేదు, అక్కడే ఇచ్చుకోండి అన్నీ చెప్పారంట. మరి అది ఎంతవరకు నిజం మాకు తెలీదు.